ఈ మూవీ 'కే ర్యాంప్' అనే టైటిల్‌కి 100% జస్టిఫికేషన్ అయితే చేసింది గైస్. ఇది నిజంగా 'కే ర్యాంప్' అంటే కొత్త ర్యాంప్ అని అర్థం. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ 'కే ర్యాంప్'. సో గైస్, ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక రిచ్ కిడ్ అయితే ఉంటాడు. సో అతను తన లవ్ కోసం ఏం చేశాడనేది స్టోరీ మొత్తం నడుస్తుంది. ఫస్ట్ గైస్, ఈ మూవీలో ఉన్న పాజిటివిటీస్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇందులోనైతే అల్లరి చిల్లర క్యారెక్టర్ అనమాట హీరోది. సో అది మనకు చాలా రిలేటివ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయ్యి ఉంటే మాత్రం ఈ జనరేషన్ పర్ఫెక్ట్గా మీరైతే సింక్ అవుతారు. ఎందుకంటే ఒక అల్లరి చిల్లర క్యారెక్టర్ టైప్ అనమాట. ఇంకోటి మెయిన్లీ నాకు ఈ మూవీలో నచ్చిన విషయం ఏంటంటే ఒక సెన్సిటివ్ పార్ట్ని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. అంటే దాన్ని ఏది హట్టింగ్ చేయకుండా కామెడీ అయితే బాగా హ్యాండిల్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, నరేష్ గారి యాక్టింగ్ అయితే పర్లేదు, ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. సో ఇంకా అందరికీ నచ్చాలని అయితే లేదు కదా. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సార్ యాక్టింగ్ అయితే పర్లేదు గైస్, అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడైతే ఈ మూవీలో ఉన్న నెగిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సాంగ్స్ అండ్ ఫైటింగ్స్ అయితే రొటీన్గా ఉన్నాయి బై, అన్ని మూవీలో చూస్తాం కదా సేమ్ అలాగే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, లవ్ స్టోరీ కూడా అర్జున్ రెడ్డి మూవీ చూశారు కదా, ఎవడో కొట్టేసరికి ఎప్పుడైతే అనుకుని వెళ్తాడు. ఇందులో కూడా అలాగే హీరో నొడం గిల్లేసరికి హీరో వెళ్ళి కొట్టడం, అమ్మాయి పడిపోవడం చాలా రొట్టగా ఉంది రొటీన్గా. ఇదైతే నాకు ఈ మూవీలో నచ్చలేదు గైస్. క్లైమాక్స్ వాజ్ ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది గైస్. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 పాప్కార్న్స్ గైస్. సో మీరు ఆల్రెడీ మూవీ చూసినట్లయితే మీరు ఎన్ని పాప్కార్న్స్ ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. ఏ మూవీ రేటింగ్ అయినా సరే చాలా తక్కువ టైంలో క్లియర్ కట్గా మనమైతే మూవీ రివ్యూస్ అయితే ఇస్తాం గైస్. వీలైనంత వరకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. లవ్ యూ ఆల్.